యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు నేను చూసిన పరలోకము నరకము మరి చూపించి ఉన్నారు. ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కేవలము పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చిత్త ప్రకారముగా పరిలోక రాజ్యంలో అనేక ప్రాంతాలను చూపించటము, అది కేవలము అందరూ కూడా చూచుట, సరిచేసుకునుట, మార్చబడుట, నరకము పరలోకము విషయాలను ప్రభు మరి ఆ ప్రాంతాలకు తీసుకువెళ్ళి చూపించడం జరిగి ఉంది. నరకము ఎంత భయంకరమైనదో ప్రియులారా. ఎన్నో ప్రాంతాలను మనం తెలుసుకున్నాము, ఎన్నో ప్రాంతాలను ప్రభు చూపించాడు. ఆ ప్రాంతాలలో వారు పడే శిక్షను కూడా మనము మరి చూడడము కూడా జరిగి ఉంది. అలా ఇంకా కొన్ని ప్రాంతాలు మనం అనుకుంటాము మనం చేసే పాపాలు 1, 2, 3, 4 అనుకుంటాం. కానీ కొన్ని పాపాలు మనము చేస్తూ అది సరైనదే అని అనుకుంటూ ఉంటారు. అటువంటి విషయాలను కూడా ప్రభు మరి నరకంలో ఏ విధమైన శిక్ష అనుభవిస్తున్నారో ఆ విషయాలను కూడా ప్రభు చూపించడం జరిగింది. ప్రభు ఇక నా యొక్క ఆత్మని దేవదూతలు తీసుకుని నరకం అనే ఒక భయంకరమైన అగాంధము, ఆ అగాంధంలోనికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. 2 దూతలు తీసుకొని వెళ్తూ ఉంటే పరలోకం చూసినంతసేపు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంటుంది. నరకం అనగానే నాకెంత భయమేస్తూ ఉంటుందో, ఆత్మగా నేను వెళ్ళినను కూడా ఒక భయము, ఒక ఎందుకంటే ఆ అరుపులు, ఆ కేకలు అవి వింటుంటే చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. అలా 2 దూతలు నన్ను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక ఎటు చూసిన కేకలు, అరుపులు. నేను ముందుగానే 2 చెవులు కూడా గట్టిగా మూసేసుకుంటాను. ఆ లోపలికి వెళుతూ ఉంటే అగ్ని కనపడుతూ ఉంటే చిమ్మ చీకటి, ఆ చీకటి కలిగిన ఆ కటిక చీకటి కలిగిన ఆ స్థలములో ఆ మండుతున్న అగ్ని, ఆ గాంధము, భయంకరము, కేకలు, అరుపులు, దుర్వాసన, ఇటు చూసిన భయంకరము. నా మనసులో నేను అనుకుంటున్నాను మరలా ఇంకెవరిని చూపించిపోతూ ఉన్నారు ఈసారి అని నేను చాలా ఒక మనసులో ఒక భయముతో అనుకుంటూ అలా ఇక దూతలు తీసుకుని వెళ్తున్నారు. అలా ఎన్ని ప్రాంతాలు, ఎటు చూసిన ప్రాంతాలే, ఒక ఊరుగా వెళ్ళినట్టుగా అలా వెళ్ళిపోతూనే తీసుకొని వెళ్తుంటే ఎటు చూసిన ఒక ప్రయాణం చేస్తున్నట్లుగా అనిపించేది. అలా తీసుకొని వెళ్తున్నారు. అలా తీసుకొని వెళ్తూ ఉండగా ఒక భయంకరమైన స్థలము, ఆ స్థలములో ఎంతోమంది కేకలు పెడుతున్నారు, అరుస్తూ ఉన్నారు. మరి ఎంత భయంకరంగా అంటే ఎంత భయంకరంగా అరుస్తూ కేకలు పెడుతూ చాలా మొత్తుకుంటూ ఉన్నారు. ఇక ఆ స్థలంలోనికి ఆ దూతలు తీసుకొని వెళ్ళారు. ఆ స్థలంలో ఒక వ్యక్తి మొత్తుకుంటా ఉన్నాడు, అరుస్తూ ఉంటే కూడా అక్కడున్న దూతలు అతన్ని ఆ యొక్క లావా వంటి దానిలో వేసి బాగా చీలుస్తూ తనని ఎలా లాగేస్తూ ఒక మండుతున్న బండ, ఆ బండ ఎలా ఉందంటే నిజంగా ఒక చేపలు రుద్దుతూ ఉంటే పొట్టు ఇలా తొలగిపోతుంటుందో చేప పైన ఉన్న పొట్టు, అలా ఆ బండపై వేసి అతన్ని అటుగా ఇటుగా రాకేస్తూ ఉన్నారు. అతను గట్టిగా కేకలు పెడతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని తీసేసి అలా బండలపై రాకిచ్చి ఉండగా ఆ శరీరం ఇలా ఊడిపోతూ ఉంది. మరలా దాన్ని విసిరివేస్తున్నారు, మరలా అలాగే చేస్తున్నారు. అలా చూస్తున్నాను. నాకు చూస్తుంటే ఎంత దుఃఖమో, ఎంత ఏడుపో.
ఎందుకు అంటే భూమి మీద ఈ పాపములు చేయకుండా ఆ శిక్షలు పడేవారు కాదు కదా. అయ్యో ఎంత భయంకరంగా హింసించబడుతున్నారని అలా చూస్తూ నేను ఆ వేదన వారు అలా బండపై అలా అటుగా ఇటుగా చీలుస్తూ అలా రుద్దుతూ ఉంటే ఆ స్కిన్ ఊడిపోతుంటే వాళ్ళు కేకలు పెడుతూ అరుస్తూ ఉంటే ఎంత భయంకరంగా ఆ వ్యక్తి కేకలు పెడుతుండో అలా ఆ బండపై అలా రుద్దుతూ ఉంటే అతను మొత్తుకుంటున్నాడు, అయ్యో ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను కాపాడు, నన్ను రక్షించయ్యా. నేను భూమి పైన కొన్ని రోజులు దేవునిలో ఉన్నట్లు ఉన్నాను, కొన్ని రోజులు పడిపోతూ మరలా లేస్తూ మరలా పడిపోతూ ఉన్నాను. ఆ చివరికి నేను క్షమాపణ అడిగితే దేవుడు నన్ను క్షమిస్తాడని నాలో నేను ఎంతో ఊహించుకొని ఉన్నాను. అనేకమైన తప్పులు మీద తప్పులు, అనేకమైన తప్పులు చేస్తూ అనేకమైన రకములైన పాపాలను చేస్తూ ఎంతో వాక్యాన్ని తెలుసుకొని కూడా దైవ సేవకులు ఎన్నో మాటలు చెప్పారు. అయినా వారి మాటలు వింటూ కూడా నేను ఎన్నో సంవత్సరాల తర్వాత మరణిస్తాను కదా అనుకున్నాను. ఆ చివరి దశలో మార్పు చెంది దేవుని క్షమాపణ అడిగితే నా దేవుడు క్షమిస్తాడులే అనుకున్నానే. నులివెచ్చని జీవితాన్ని జీవించాను, నా ఆయుష్ చాలా ఉంది కదా అని నేను అనుకున్నానే. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు పశ్చాత్తాపపడి క్షమాపణ అడగొచ్చులే అనుకున్నాను. కానీ నేను అకస్మాత్తుగా ఈ యాక్సిడెంట్తో చనిపోయి ఈ స్థలానికి చేర్చబడ్డాను. అయ్యో నేను నా జీవితాన్ని మార్చుకోలేక పోయి ఉన్నానే. ప్రభువా నన్ను క్షమించయా, నన్ను రక్షించు నాయనా. ప్రభువా ప్రభువా నన్ను క్షమించయా. అయ్యో ప్రభా నన్ను రక్షించవా, క్షమించవా, రక్షించవా, క్షమించవా అని కేకలు పెడుతున్నాడు. కేకలు పెడుతూ తన పాపాన్ని చెప్పుతూ అరుస్తూ ఉన్నాడు. అయ్యో భూమి పైన కొన్ని రోజులు నేను దేవునిలో ఉన్నాను, కొన్ని రోజులు మరలా పడిపోతూ మరలా లేస్తూ మరలా పడిపోతూ, అయినా కానీ నేను పడిపోతూ మరలా చివరికి నేను క్షమాపణ అడుగుటం బట్టి దేవుడు నన్ను క్షమిస్తాడని తను ఊహించుకుంటూ తప్పులు చేస్తూ అలాగ అనేక రకమైన పాపాలు, ఎన్నో రకాల పాపాలు, మరి ఎంతో వాక్యాన్ని తెలుసుకొని దైవ సేవకులు ఎన్నో మాటలు చెబుతున్నా వింటూ కూడా తను నేను ఎన్నో సంవత్సరాలకు మరణిస్తాను కదా, ఆ చివరికి మారతాను, చివరికి క్షమాపణ అడుగుతాను, అప్పుడు మారొచ్చులే, అప్పుడైనా క్షమిస్తాడు కదా దేవుడు అని తనకు తాను ఊహించుకొని ఆలోచించుకొని భయభక్తులు లేకుండా పశ్చాత్తాపం లేకుండా మారినట్టుగా మారుతూ మరలా తప్పులు చేస్తూ ఎన్ని రకమైన తప్పిదములలో నిలిచి నులివెచ్చిన స్థితిని కలిగి పాపంలో జీవించి చివరికి అకస్మాత్తుగా తను ఒక యాక్సిడెంట్లో చనిపోవడము, ఆ స్థలంలోనికి చేర్చబడము, ఆ మాటలు చెబుతూ కేకలు పెడుతున్నాడు. అయ్యో ప్రభా నేను చివరికి నా ఆయుష్ చాలా ఉండవచ్చు, నాకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి నేను క్షమాపణ అడగొచ్చు, అప్పుడు మారతానులే అని నులివెచ్చిన జీవితంలో జీవించి అకస్మాత్తుగా నేను చనిపోయి ఈ స్థలంలోనికి నేను చేర్చబడ్డాను. అయ్యో నా జీవితాన్ని మార్చుకోలేకపోయాను ప్రభా, నేను మార్చుకోలేకపోయాను. నేను మారినట్టుగా మారుతూ కూడా పాపాన్ని విడిచిపెట్టుకోలేక చివరికి నాకు ఒక రోగం కలిగినప్పుడైనా చివరికి నేను మారతానులే అని నిర్లక్ష్యం చేత
నేను అలా జీవించి అకస్మాత్తుగా నా మరణమై ఉన్నది, నేను చనిపోయే స్థలంలో ఈ నరకయాతన పడుతూ ఉన్నాను అని కేకలు పెడుతూ ఉండగా, ఆ కేకలు పెడుతూ ఉన్నప్పుడు అటుగా ఇటుగా ఇద్దరుగా బండపై తనని అటుగా ఇటుగా మరి ఒక చేపను రుద్దినట్టుగా రుద్దుతూ ఉంటే కేకలు పెడుతూ ఉండగా ఆ స్కిన్ ఊడిపోతూ ఉండగా ఆ నలుగురు నరక దూతలుగా ఉంటున్న వారు వారు అటుగా ఇటుగా రుద్దుచ్చు కేకలు పెడుతూ వారు ఒక మాటగా అరుస్తూ ఉన్నారు. అతను కేకలు పెడుతున్నాడు, వీళ్ళు మొత్తుకుంటూ నవ్వుతూ రుద్దుతూనే అలా రుద్దుతూ ఉన్నారు. అలా రుద్దుతూ అంటూ ఉన్నారు వాళ్ళు, నీవు భూమి మీద ఉండగా పాపములు విడిచిపెట్టమని మీ దేవుడు చెప్పినా విడవలేదు కదరా. ఇప్పుడు మా దేవుడు మంచి ఆనందాన్ని కలగచేస్తున్నాడు. అక్కడి ఆనందం కంటే ఇక్కడ ఆనందం చాలా బాగుంటుంది. ఈ ఆనందాన్ని సంతోషంగా స్వీకరించు. ఈ మహదానందాన్ని స్వీకరించండి. ఇంకా భూమిపైన చాలా మంది ఉన్నారు. ఈ ఆనందం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నీవు భూమి మీద ఉండగా పాపములు విడిచిపెట్టమని మీ దేవుడు చెప్పినా విడవలేదు కదా నువ్వు. ఇప్పుడు మా దేవుడు నీకు మంచి ఆనందాన్ని కలగచేస్తున్నాడు. అక్కడి ఆనందం కంటే ఈ ఆనందం చాలా బాగుంటుంది. ఈ ఆనందంను సంతోషంగా నువ్వు స్వీకరించు అని అంటూ నవ్వుతూ అతడిని అలాగే అటుగా ఇటువైపు కాళ్ళు వైపు ఇద్దరు, చేతుల వైపు ఇద్దరు అలా పట్టి మధ్యలో ఒక వ్యక్తి ఇలా బండకేసి రాకుతుంటే ఆ బండ మండుతుంది, ఆ బండ కాలుతుంది. కాలుతున్న బండపై, గరుకుగా ఉన్న బండపై ఒక మాంసము ఉడికిపోయి కింద పడిపోతూ మరలా ఆ మాంసం శరీరానికి రాను మరలా అలా ఇక అతనిని అలాగే చేస్తూ ఉన్నారు. అలా ఎంతమందిని బండలపై అలా రుద్దుతూ వేడి మండుతున్న బండపై చూడండి, మండుతున్న ఒక పెంక పైన ఏదైనా మాంసపు ముద్ద వేస్తే ఎలా అయిపోతుంది అలా అయిపోతూ అలా చీల్చబడుతూ ఆ స్కిన్ అంతా రాలిపోతూ కేకలు పెడుతూ ఉంటే వారు నవ్వుతూ మహా ఆనందము, ఈ ఆనందాన్ని నువ్వు స్వీకరించాలి. అదిగో ఇంకా భూమిపై ఎంతోమంది ఉన్నారు ఇటువంటి వారు. ఇంకా అక్కడ ఆనందాన్ని స్వీకరిస్తూ ఇక్కడ కూడా ఈ ఆనందాన్ని స్వీకరించాలి, అందరూ స్వీకరించాలి. ఎంత మహా ఆనందంగా ఉంది కదా అంటూ వారు మాట్లాడుతూ కేకలు పెడుతూ ఎగతాళి చేస్తూ హింసిస్తూ బాధ పెడుతూ ఉంటే ఆ స్థలంలో చూస్తూ ఉంటే నాకెంతో దుఃఖం అనిపించింది. ఇన్ని విషయాలు ప్రభువు తెలియపరుస్తున్నారు. ఎంతోమందికి చెప్తూ ఉన్నా కూడా ఎందుకు ఇంకా మారలేని ఆ నరకాన్ని కోరుకుంటూ ఉన్నారు ఈ ప్రజలు అనిపించింది. ఆ స్థలము చూపించి మరలా వారు తిరిగి నన్ను తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ప్రాంతాల వలె ఒక భయంకరముగా హింసించబడే ప్రాంతాలు చూపిస్తూ ఎన్నో ప్రాంతాలు అలా చూపిస్తూ మరలా తిరిగి నా ఆత్మని నా దేహంలోనికి దేవదూతలు తీసుకొచ్చి విడిచిపెట్టారు. నాకైతే ఎంత బాధగా అనిపించిందో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నా, అవి గుర్తుకొచ్చినా ఒక దుఃఖముగా అనిపిస్తుంటుంది. ప్రభు ఇంతగా ఎంతోమందికి చూపిస్తున్నాడు నరకం ఎలా ఉంటుందో. తెలిసి కూడా పాపాలను విడిచిపెట్టక ఈ భూమి మీద ఉన్న ఈ ఆనందం చాలు, ఈ లోకంలో ఇవి మాకు సంతోషంగా ఎంజాయ్గా ఉంది, ఇది చాలు, తర్వాత ఏమైతే ఏంటి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ సంతోషాన్ని కోరుకొని ఈ సంతోషాన్ని స్వీకరించి ఈ సంతోషంలో బ్రతికిన వాడు చివరికి అదిగో ఆ నరకంలో ఆ భయంకరమైన అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ స్థలములో ఇక ఎప్పుడు మహాఘోరమైన శిక్ష, మహాఘోరమైన ఏడుపు, పండ్లు కొరుకుట, ఇక ఎప్పుడు కూడా ఆరని అగ్నిలో కాలుతూనే ఉంటాం. కాబట్టి ప్రభు తెలియపరిచినవి ప్రభు తీసుకెళ్ళి ఆత్మలుగా తీసుకెళ్ళి చూపిస్తూ తెలియపరుస్తున్నా కూడా మార్చబడని వారిగా మనం ఉన్నట్లయితే, ఇంకనూ మన జీవితంలో మార్పు లేని వారిగా ఉన్నట్లయితే తప్పదు ఆ నరకము, భయంకరమైనది ఆ నరకము. ఆ నరక యాతనలోకి ఎవరు పోకూడదని ప్రభు పనికిరాని నన్ను తీసుకెళ్ళి, నా ఆత్మను తీసుకెళ్ళి ఆ ప్రాంతాలను చూపించి తిరిగి మీకు తెలియపరచమని ప్రభు చెప్పుట నిజంగా ఒక విధంగా చూసినట్లయితే మనము ధన్యులము. ఒక విధంగా దేవుడు అంత ధన్యత కలిగిన పరలోక రాజ్యాన్ని మనకిస్తుంటే మనమే త్రోసివేసుకొని
అదిగో ఆ భయంకరమైన నరకాన్ని కోరుకునే వారిగా ఉంటున్నాం. దయచేసి ప్రభు చూపించిన ఆ యొక్క నరకమని ఆ భయంకరమైన స్థలాలు ఘోరముగా ఉన్నవి. మన జీవితము భూమి మీద ఉండగానే సరిచేసుకొని పాపానికి చోటు ఇవ్వకుండా మనము ఆ పరలోకపు వారసులుగా ఉండాలి. ఆ నరకానికి చేరే బిడ్డలుగా ఉండకూడదని మరి ప్రభు మీ అందరి కొరకు, మనందరి కొరకు దేవుడు మరి ఆ స్థలములో ఉంటున్న ఆ విధముగా ఏ యొక్క పాపం చేస్తే ఏ శిక్ష ఉంటుందో ప్రభు చూపించుట, మనం తెలుసుకొని మార్చబడి దేవుని రాజ్యపు వారసులుగా ఉండాలని ఒక అమ్మగా కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.